ప్రేమించకుండా మనం దేవుడిని మనం నిందారహితంగా చూడటం కరెక్ట్ కాదు. ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఒక పిచ్చిగా ఉండాలి. ఈ లోక జ్ఞానం దేవుని ముందు వెరితనం అంటున్నాడు. కానీ ఈ రోజున మనం అదే జ్ఞానం కోసం పరిగెడుతున్నాం. మనకి జ్ఞానం అంటే క్రీస్తే. ఆ క్రీస్తు యొక్క జ్ఞానం కనుక మీ దగ్గర ఉందంటే వాక్య రూపంలో, ఆ జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానమును తీసుకొచ్చి నీ పాదాల కింద పెడతా అని చెప్పాడు దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేస్తే నా మాటలు ఎన్నటికీ గతించు అన్నాడు. ఈ భూమి ఆకాశం గతించిపోయినా కానీ నా మాటలు గతించు అన్నాడు. ఎందుకంటే ఆ వాక్యము దేవుని దగ్గరే ఉన్నది, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు. ఈ రోజున దేవుడైన వాక్యము శరీరధారిగా నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడుగా. మనలో దేవుణ్ణి పెట్టుకుని మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం, ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం దేవుని కోసం. లేదండి, వాక్యము దేవుడే ఉన్నాడు. ఆ దేవుడైన వాక్యము శరీరధారిగా నీ మధ్యలో మన పరిశుద్ధాత్ముడి యొక్క